స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి సభాధ్యక్షత వహిస్తున్న రాజేశ్వర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ భాస్కర్ సార్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ కౌన్సిలర్ భరత్ గారు, అదేవిధంగా నరసింహ గారు, రవి గారు, శ్రీనివాస్ గారు, ముఖ్యంగా మా చైర్మన్ లలిత గారు, అనిత గారు, వేదిక మీద ఉన్న నా మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మరి మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మరి దేశం ఎంత ప్రగతి వైపు పోయిందో మనందరికీ తెలుసు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానాయకులను మనము తలుచుకుంటూ వారికి ఈ దేశ ప్రగతి భవిష్యత్తులో దేశ అభివృద్ధి కోసం మనం అందరం కూడా భారతీయులు అందరం కూడా ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఎంత ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దేశ విద్యార్థి మనం చదువుకునే విద్యార్థులపైన ఈ దేశ భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా విద్యార్థులపైన, వైద్యం పైన అనేక శ్రద్ధ వహిస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మనందరికీ తెలుసు, ఇంతకుముందు భరత్ గారు అన్నట్టు మన తెల్లాపూర్ డివిజన్ పరిధిలోనే ఒక 3-4 స్కూళ్లకు 120 కోట్లు శాంక్షన్ అయినాయి. మనమందరం కూడా ఈ ప్రభుత్వానికి మనము సంఘీభావం తెలపాల్సిందిగా విద్యార్థులను కోరుచున్నాను. ముఖ్యంగా మరి తెల్లాపూర్లో ఒక 100 గజాలు తీసుకోవాలంటే ఎంతో గగనమైన పరిస్థితి ఈ రోజుల్లో. మరి ఎకరా భూమి సీఎం రేవంత్ రెడ్డి గారు కేటాయించి మన జిహెచ్ఎంసీ ఆఫీసు పరిధిలో 50 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ స్కూల్ ప్రారంభమవుతోందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన స్కూల్లో జిల్లా పరిషత్ తెల్లాపూర్ స్కూల్లో కూడా ఒక 26 కోట్లు ఇక్కడ శాంక్షన్ అయినాయి. ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ కూడా ప్రారంభిస్తుంది. మరి ఇక్కడ మంచి బిల్డింగ్ కూడా రాబోతుంది. కాబట్టి మరి ఇక్కడ విద్యార్థులారా మీరు బాగా ఆలోచన చేయాలి. మీ తల్లిదండ్రులందరూ కూడా ఒక మధ్య తరగతి పేద విద్యార్థులు మీరందరూ కూడా దానికి దీటుగా మన ప్రభుత్వం కూడా ప్రభుత్వ స్కూళ్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ విద్య పైన అనేక కోట్లు మరి ఈ ప్రభుత్వము వెచ్చిస్తుంది. కావున విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని ఈ దేశ భవిష్యత్తును మరి మార్చాల్సిందిగా ఈ విద్యార్థులను కోరుతున్నాను. మరి మీ అందరు కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నేను కూడా మొన్న ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒక 25,000 రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు మా భాస్కర్ సార్కి అందజేసి ఆ 3 విద్యార్థులను ఇచ్చి అందజేయాల్సిందిగా భాస్కర్ సార్ని కోరుతూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులందరికీ, ప్రధాన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.